పీడాకరం పాల్గుణమాసి సర్వం మంగాంగరవంతిగా మేఘలానాం సప్తాష్ట గాయకకూలే ప్రభావాంగనానాం ధనుష్కర క్షేత్ర తపస్వినాంచ అంటుంది శాస్త్రం. దీని అర్థం ఏమిటంటే పాల్గొన మాసం నందు గ్రహణం సంభవించుట చేత అంగ వంగ అవంతిక మేఘల దేశస్థులకు నర్తకులకు గాయకులకు శిశువులకు రాణివాస స్త్రీలకు తపోధనులకు హాని కలుగుతుందని దీని వివరణ. అయితే గ్రహణ సమయంలో చేయకూడని కొన్ని పనులను గురించి మన పూర్వ ఋషులు కొన్ని గ్రంథాలలో చక్కగా వివరించారు. అలాగే ఏ ఏ రాశులపై దుష్ప్రభావం చూపుతాయో వారు రాహు కేతువు చంద్ర వెండి బింబములకు పూజించి బ్రాహ్మణులకు దానం ఇవ్వవలను. శక్తి లేని వారు గ్రహణానంతరం అశ్వత్థ వృక్షము అనగా రావి చెట్టును తాకకుండా దాని చుట్టూ 21 ప్రదక్షిణములు చేయవలను. గ్రహణ సమయంలో మంత్రోపదేశం చేసుకొనుట విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. మంత్రోపదేశం కలిగిన వారు జపం చేయని ఎడల మంత్రం శక్తిమాలిన్యం అయిపోతుంది. గ్రహణ సమయంలో పెద్ద పెద్ద మంత్రాలు జపించలేని వారు కనీసం వేదమాత గాయత్రీదేవి మంత్రాలనైనా యథాశక్తిగా జపం చేయాలి. తద్వారా దేహంలో తెలియని తేజస్సు శక్తి ఆవహిస్తుంది. గ్రహణ సమయంలో స్నానం ఆచరించడం ద్వారా దేహం పరిశుద్ధమవుతుంది. ఇక గ్రహణ సమయంలో నదీ స్నానం చేయలేని వారు అందుబాటులో ఉన్న నీటితో స్నానం చేయడం ఉత్తమం. అందుకే గ్రహణ సమయంలో ఇలాంటి జలములైనను గంగా నీటితో సమానం అని చెబుతుంది శాస్త్రం. ఇలా స్నానం ఆచరించిన మాత్రం చేత భూదానం చేసినంత ఫలితం ప్రాప్తిస్తుందని పూర్వ ఋషులు మనకు అనేక గ్రంథాల ద్వారా తెలియజేశారు. అలాగే గ్రహణ సమయంలో నిద్రించడం రోగకారకం మగును. గ్రహణానికి పూర్వం వండిన లేక నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను భుజించరాదు. దీర్ఘకాలం నిల్వ ఉండే ఇంటిలోని నిత్యావసరాలపై గ్రహణ సమయం కంటే 2 గంటల ముందే దర్భను వేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల పదార్థం మాలిన్యం కాకుండా ఉంటుంది. మార్చి 3వ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం పుబ్బా నక్షత్రం కర్కాటక సింహరాశిలో ఏర్పడనున్నందున ఈ రాశుల వారు తగు జాగ్రత్తలు పాటించవలను. ఈ 2 రాశులతో పాటు మేషం తుల మకర రాశి వారు కూడా తగు పరిహారాలు పాటించి గ్రహణ దోషాన్ని తొలగించుకోవచ్చు. పైన తెలిపిన గ్రహణ నియమాలు ఆచరించి ఆ పరమేశ్వరుడు సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.